గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్ని చేపలు ఫ్రెండ్షిప్ చేస్తున్నవి. ఈదుచు బ్లాక్ 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 ఎగురుచు సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి. పొలాన్ని గట్టిగా తినకూడదా? నెమ్మదిగా ఓకేనా? వలను వేసే జాలరి, వలను వేసే జాలరి, వలను వేసే జాలరి, వలను వేసే జాలరి. చూచెను ఒక చేప చెప్పను ఫ్రెండ్కి, చూచెను ఒక చేప చెప్పను ఫ్రెండ్కి. వల నుండి విడిపించన్, వల నుండి విడిపించన్, పాపపు మరణపు వల నుండి రక్షించిన యేసుతో, పాపపు మరణపు వల నుండి రక్షించిన యేసుతో స్నేహమును చేసేదవా, పరమునకు చేరేదవా, స్నేహమును చేసేదవా, పరమునకు చేరేదవా. గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్ని చేపలు, గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్ని చేపలు. వచ్చేసిందా మీకు? ఈదుచు బ్లాక్ 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 ఎగురుచు సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి. వలను వేసే జాలరి, వలను వేసే జాలరి, వలను వేసే జాలరి, వలను వేసే జాలరి. చూచెను ఒక చేప చెప్పను ఫ్రెండ్కి, చూచెను ఒక చేప వల నుండి విడిపించన్, వల నుండి విడిపించన్, పాపపు మరణపు వల నుండి రక్షించిన యేసుతో, పాపపు మరణపు వల నుండి రక్షించిన యేసుతో స్నేహమును చేసేదవా, పరమునకు చేరేదవా, స్నేహమును చేసేదవా, పరమునకు చేరేదవా. గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్ని చేపలు, గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్ని చేపలు ఫ్రెండ్షిప్ చేస్తున్నవి. ఈదుచు గమ్మత్తు ఆగండి, కానీ మొత్తం గోరంతో కూర్చోద్దు, గోరంతో అసలు కూర్చోద్దు. ఇదిగో తీసుకో, ఏం కాదు, పైకి పోతే కొంచెమే ఉంది. ఎవరికి ఎంత బలం ఉంది ఇప్పుడే తెలుస్తుంది. రెండు పక్కనే మీ నెయిల్స్ ఉపయోగించవద్దు, డోర్లు వాడద్దు. ఎల్లు అక్కడే ఉంది, అది కూడా అక్కడే ఉంది. అబ్బాయి వైట్ మాత్రం ఇది తిరిగినా స్తోత్రాలయ్యా.
కనికర పూర్ణుడా నీ కృపా భాగ్యం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, యేషువా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు, మా పిల్లలతో ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఇంతవరకు మా మధ్యలోనికి చక్కటి వాక్యమును అందిస్తూ, అయినా మంచి కొరియోగ్రఫీ చేస్తూ, అయ్యా కొన్ని ఫన్ గేమ్స్ను చేయటానికి కూడా ఆ ప్రియులను హైదరాబాద్ ప్రాంతం నుంచి మీరు నడిపించారు. చాలా సమయం పట్టింది నాయన దేవా. వారి అలసట బడలిక నుంచి మీరు వారిని విడుదల చేయమని, ఈ ప్రాంగణంలో నీ సన్నిధి ఉండి అల్లరికి తావు లేకుండా నీ కృపచేత నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా ఉన్నాయి కదా. ఎండలో కూర్చున్నారమ్మా. ఎండలో వద్దని చెబితే ఎండలో కూర్చున్నారమ్మా. మనం చెర్రకుండా కుర్చీలు వేసి కూర్చోమన్నాడు. అక్కడ కూర్చోవద్దు ఎవరు కూడా. కుర్చీలు వేసుకుని కూర్చోండి. అక్కడ చెట్టు కింద ఎవరొస్తుంది. రాంబాబాయ్ గారు ఎక్కడున్నారు? మీరు కూడా అన్నం తినేస్తారు. కుర్చీ ముందు కుర్చీ పెట్టుకోండి. ఆకలే చేస్తారు. మీకు కూడా కుర్చీ ముందు కుర్చీ పెట్టేసుకోండి. గిద్యోన్ బఫే ప్లేట్లు ఉన్నాయి. పెట్టేస్తామా? పెడుతున్నా. బుడగేంటి? వాటర్ అంటే నీళ్ళేరా బాబు, తెలుసు. వాటర్ అంటే ఏంటో నేను చెప్తా వినండి. ఓకే, బెలూన్ లాంటి వాళ్ళం మనము. ఓకేనా? మన జీవితాలు ఎలాంటి బుడగలనుకో, ఏమీ లేకుండా ఏమైతుంది? గర్ల్స్ అయితే వాళ్ళు జ్యూస్ ఇస్తారని చూస్తున్నారు తప్ప, బాయ్స్ అయితే మంచి కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు. అయిపోయిందా? ఆయన చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. అయిపోయిందా? చూడండి ఇటు. ఓకే, మన జీవితంలో యేసయ్య. నీరెవరు? యేసయ్య. ఎవరు? యేసయ్యని మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, యేసయ్య మన జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదము మనల్ని ఏమీ చేయలేదు. చేయగలదా? ఏమన్నా చేయగలదా? ఇప్పుడు కోవిడ్ వచ్చింది, చాలా మంది చనిపోయారు. కానీ ఈరోజు మనం ఇలా నిలబడి ఉన్నామంటే అది యేసయ్య మనలో ఉండడం ద్వారా ఆయన కాపుదల. ఎటువంటిది కరోనా రానివ్వండి, ఎటువంటిది ఏమంటారు
ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా దేవుడు మనల్ని నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? జ్యూస్ తాగుతూనే ఉన్నారు. అది ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న యాక్టివిటీ చేస్తాను, మీరు ఇటు చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఇద్దరిని కూడా ముడుతుంది, ఇద్దరి దగ్గర కూడా వస్తుంది పాపం. ఈ విధంగా పాపం అంటుకుందా లేదా? అంటుకుందా? ఎందుకంటే ఆమె ప్రేయర్ చేసుకుంటుందా? సండే స్కూల్కి వెళ్తుందా? అమ్మ నాన్న మాట్లాడుతుందా? వినట్లే. మరి ఈయన చేసుకుంటున్నాడు కదా, ఏసైంటి ఇష్టం. నాన్న నువ్వు ఇట్లా చూపి, చూపి, అందరూ చూపి. కదా, బాగుందా? చూపి, బాగుందా? ఈ బొక్కే నేను అనుకోండి, ఎవరి కాళ్ళే ఎల్లో అది చేతులతో నేను ప్రేయర్ చేస్తాను. వాళ్ళు గర్ల్స్ కూడా అడుగుతున్నాను, బాయ్స్ ఒక్కరికే కాదు. మీరు ఏం చేయాలి? రోజు ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను పాపని, ఇప్పటివరకు నీ మాట నేను వినలేదన్ను అని ప్రార్థన చేసి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మంచి దేవుడు కనుక ఆయన మన ప్రార్థన విని మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కలర్ఫుల్ కదా, కలర్ఫుల్. చూడండి ఎంత కలర్ఫుల్. ఎల్లో బాగుందా? ఇవి బాగుందా? ఎంత కలర్ఫుల్ గా దేవుడు నిన్ను చేస్తాడు. మరి ఇప్పుడు ఇది ఫోన్లో ఉంది కదా, మరి ఫోన్లో ఉంటే దీన్ని మనం వాడుకోగలమా? దీనికి వాల్యూ ఉందా? మనలో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయా? తీస్తేనే దీని విలువ తెలుస్తుంది. మరి మనకు కూడా యేసు ప్రభు దేవుడు చాలా టాలెంట్స్ ఇచ్చాడు కదా అన్నకు తెలుసు. చాలా టాలెంట్స్ ఇచ్చాడు యేసు ప్రభు. మరి ఆ టాలెంట్స్ మనం బయటకు తీసి వాడుతున్నామా? లేదు. తీస్తేనే వాటి విలువ మనకి తెలుస్తుంది కనుక మరి 100 రూపాయలు బయటకు తీస్తేనే దీని విలువ మనకి తెలుస్తుంది కదా. ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? నువ్వు చెప్పాలా? చెప్పు. ఇప్పుడు నేను ఒక సైతాన్ని వెళ్ళగొట్టేదయ్యా. ఇప్పుడు నా పిల్లలందరినీ పాడు చేయడానికి నువ్వు నా మనవరాలు రోజు ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదవాలి, అమ్మ నాన్న మాట వినాలి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. తాతయ్య తొందరగా వచ్చాయి పిల్లలు. సరే నేను కూడా వెళ్ళిపోవాలా ఇప్పుడు? వెళ్ళొద్దా? మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసా. మరి నేనంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. అవునా? అదిగా అక్కడ కోత వచ్చింది చూసారా? నేను అన్నీ చూస్తున్నా ఇక్కడ. పిల్లలు మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకో. సరే మరి బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ బాయ్. అదే విధంగా ఎవరు మాట్లాడొద్దు దయచేసి. 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. పిల్లలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఎవరు కళ్ళు 2 నిమిషాలు. 2 చేతులు పైకెట్టి కళ్ళు మూసుకుని ఎవరు పక్కన చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. ఎవరు లేరు మీ పక్కనే. సీరియస్గా యవనస్తులు పిల్లలు కూడా యేసయ్య నా చిన్ని హృదయంలోనికి రండి ప్రభువా. 2 చేతులు పైకి. ఆయన మీ పక్కనే ఉన్నాడు ఈ సమయంలో. ఎవరు కళ్ళు తెరవద్దు. హల్లెలూయా. చేతులు పైకెత్తండి పిల్లలు, అందరూ పైకెత్తాలి. వెనకున్న వాళ్ళు కూడా, వెనకున్న వాళ్ళు పైగా నా హృదయంలోనికి రండి ప్రభువా. అందరూ కూడా 2 చేతులు పైకెత్తు, 2 చేతులు పైకెత్తండి. మంచి యేసయ్యా, యేసయ్యా నాకు. ఎవరు కళ్ళు తెరవద్దు. అదేవిధంగా పాడండి నాతో కలిసి. మంచి యేసయ్యా. చప్పలు కొట్టొచ్చు, చప్పలు కొట్టదు. 2 చేతులు పైకెత్తి పాడండి కళ్ళు మూసుకొని.
మంచి యేసయ్యా యేసయ్యా నాకు. హృదయంలోనే పాడండి, చప్పట్లు కొట్టొద్దు ఎవరు. God is so good, God is so good, God is so good, He's so good to me. यीशु अच्छा है, यीशु अच्छा है, यीशु अच्छा है मुझको. అవును ప్రభా. అందరూ కూడా ఎవరు బాబు రెండు చేతుల తీరాగా ఉంటారు. ఈ సాయంత్రకాల సమయంలో దేవుని సన్నిధి ఎంత చక్కటి చల్లని వాతావరణం మనకు ఇచ్చాడు. రెండు చేతుల వాళ్ళు శక్తితో నిన్ను పాడి స్తుతించేగా ఆనందమే. రెండు చేతుల సమయాన్ని ఇచ్చాడు. ఎవరు కళ్ళు తెరవద్దు. దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి వ్యక్తిగతంగా. మీ వాయిస్ పైకి రాకపోవచ్చు, హృదయాన్ని తెరవండి. దేవుడు హృదయాన్ని చూసే సాయంత్రకాల సమయం ఇంకా 10 నిమిషాల్లో మీరందరూ మీ యొక్క గృహాలకు చేరుకోబోతూ ఉంటారు. నేను వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, కానీ నా యేసును నా వెంట నేను తీసుకుని వెళ్ళాను. ఇక్కడ ఏదో ఉందని వచ్చాను, కానీ వచ్చిన తర్వాత ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యము నా జీవితంలో దేవుడు ఇంతవరకు నేను మునిపెన్నడూ చూడనటువంటి ఒక చిల్డ్రన్ క్యాంప్ నా కొరకే ఈ గూడూరు ప్రాంతంలో ఈ నూతన యెరూషలేము పెంతెకోస్తు క్యాంపస్ లో మహాదేవుడు నా కొరకైతే ఏర్పాటు చేశాడమ్మని. ఓ చిన్న బాలుడా, ఓ చిన్న బాలిక, ఈ సాయంత్రపు కాల సమయంలో దేవాది దేవుడు మనతో, మీతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థించండి, నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా మన మందిరాల్లో, మీ చర్చల్లో ఆరాధన చేసేటప్పుడు ఎంత చక్కగా మీరు పాటలు పాడతారు. అలాగే ఒక్కసారి నోరు తెరిచి మన 2 చేతుల పైకి, మన 2 చేతుల పైకెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుతాం. 2 చేతుల పైకెత్తి మరి ఒకసారి పాటలు వేయండి, పాటలు వేయండి, పాటలు వేయండి. దేవుడి సన్నిధిలో ఉన్నది అద్భుతము, అద్భుతము, అద్భుతాలు, అద్భుతాలు, అద్భుతాలు. ఈ ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు యేసు చేతిలో పెడితే 5,000 మందికి ఆహారం రాగా మిగిలిన 12 కప్పలు మిగిలినట్టుగా నీ జీవితాన్ని దేవుడు పరిపూర్ణమైన కృపతో విస్తరించి ఒత్తిళ్ళ చేయును గాక. మరి ఒకసారి 2 చేతుల పైకెత్తి కేకలు వేయండి, కేకలు వేయండి. సాయంత్రం కాల సమయంలో దేవుని హల్లెలూయా. వరవక షండర్ రివల రివ షండర్ రికల రివ 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 రివ. ఓ థాంక్ యూ జీసస్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ జీసస్.
Hallelujah. Lord, I bless every child that have come here in this campus. I bless everyone. I sprinkle the blood of the anointing in the mighty name of Jesus. I pour your spiritual blessing upon the children's heads. Bless them mightily. Bless them mightily. Bless them mightily. Bless them that they never experience heavenly joy in their lives. Bless them, Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ చల్లని సాయంత్రపు కాల వేళ ఇంత చక్కటి ఆరాధన మీరు నాయన మా ప్రేమతో జరిగించినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఆ పిల్లలు ఇప్పటి నుంచి నాయన వారి ప్రయాణాల్లో వారి ప్రాంతానికి వెళ్ళబోతుండగా అయ్యా ప్రతి ప్రయాణమును ప్రతి ఒక్కరిని కూడా నజరేయుడి యేసు నామములో వారు సురక్షితంగా చేరుకున్నట్లు మీరు కనికరమైన కృపతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నా. యేసు నామములో ప్రతి ఒక్కరిని కూడా వారి తల్లిదండ్రులను వారి చదువులను వారి ఆటపాటల్లో వారి తెలివితేటలు వారి జ్ఞానములో వారిని మీరు నిండారుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దగ్గరగా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టి మరొకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. మరొకసారి సాయంత్రకాల సమయంలో 4:30 నుంచి మీకోసం ఈ ప్రోగ్రామ్ అంతా సెటప్ చేసినటువంటి ఈ పిల్లలకు ఒక్కసారి తాళీ బజావ్ చూడండి ఒకసారి. నవ్వాలి. ABCD ఓకే రైట్. ఫుల్ ఆగు బాగుంది చూడాలి. చూడు తమ్ముడు చూడమ్మా. ఆయననే చూడమ్మా. వచ్చింది బాగుంటుంది. ఓకే ఓకే ఇంకా చూడండి నన్ను చూడమ్మా. చూడమ్మా తమ్ముడు. ఓకే ఓకే మల్లాది మనోజ్ కుమార్ ఉన్నారు ఇక్కడ. యాకోబు గారు రండి, ఒక్కొక్కరు స్టేజ్ మీద రండి. ఒక్కొక్కరు స్టేజ్. దబ్బాక దివ్య, మామిడి అభి, ఇడుపులపాటి స్వరూప్ కుమార్, తమ్మూరు ఇన్విక, ఎనుపునూరి మానస, అలాగే అమ్మగారులు కూడా ఉంటారండి. పాత బాలు, ఎవరు మౌనిక, పాస్టమ్ గారు ఎక్కడ ఉన్నారు? పాస్టమ్ గారు
మట్టగుంజ ఎవరి బైబిల్ వాళ్ళే తీసుకెళ్ళండి. ఎవరు కూడా పక్క బైబిల్ నేను వస్తున్నాను. ఆటో వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. ఒక నిమిషం ఉండండి. అట్ల ప్రకారం తీసుకొచ్చినటువంటి మా మామయ్య ఆదా మామయ్యకి 2 వందనాలు. అలాగే చెల్లి రత్నకుమార్